హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే గుత్తొంకాయతో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. గుత్తొంకాయ కర్రీ తిని తిని బోర్ కొడితే ఇలా బిర్యానీ ట్రై చేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుత్తొంకాయలు వేసేసి దీంతో బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించుకోవాలండి. ముందుగానే మనం రైస్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి బిర్యానీ మసాలాలన్నీ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఒక 90% బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్నాం కదండి. వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ పైన వేసేసుకోవాలండి. పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని 2 స్పూన్ల నెయ్యి పైన వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అలా వదిలేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వంకాయ వద్దన్న వాళ్ళు కూడా బిర్యానీ చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.